అమరావతిని ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా చెబుతూనే ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెస్తూ ప్రజల నెత్తిన చిప్పలు పెడుతోందంటూ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. అప్పులు తీసుకురావడంతో చంద్రబాబు ప్రభుత్వం రికార్డులు బద్దలు కొడుతోందని ఎద్దేవా చేశారు. 11 ఏళ్ల కాలంలోనే 1,47,655 కోట్ల అప్పు చేసిన చరిత్ర చంద్రబాబుది అంటూ దుయ్యబట్టారు. కేవలం అమరావతి కోసమే 52,000 కోట్లు ఈ ప్రభుత్వం అప్పు చేసిందని అన్నారు. రాజధాని నిర్మాణం విషయంలో అత్యుత్సాహం చూపే కంటే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని వారు కోరారు. అభివృద్ధి మంత్రం పేరిట ప్రజలకు చూపిస్తున్న బొమ్మ, ఆ బొమ్మ నీటిలో జరుగుతున్న కృత్యాలు, టెండర్లు, కాంట్రాక్టుల్లో జరుగుతున్న అవకతవకలు, తద్వారా దోపిడీ, ప్రజల యొక్క ధనం ఏ విధంగా దుర్వినియోగం అవుతుంది అనేది ఈరోజు మా అంశం. అమరావతిని ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ప్రజలకు చెప్పి ఇవాళ ఇమ్మడి ముబ్బడిగా అప్పులు చేసి, ఓ పక్కనేమో ఇప్పుడు చేస్తున్న అప్పులన్నీ ఎఫ్ఆర్బిఎం పరిధిలో కావు అని చెబుతూ, అంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో చేస్తున్న లెక్కలేని అప్పులకు ఈ అప్పులన్నీ కూడా అదనం. అంతిమంగా ప్రజల నెత్తి మీద అప్పులు వారి చేతులు చెప్పులు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్పులను తీసుకురావడంలో రికార్డు బద్దలు కొట్టింది. గతంలో ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో అప్పు చేసిన దాఖలాలు లేవు. 11 నెలల కాలంలోనే 1,43,655 కోట్ల రూపాయల అప్పుని చేసిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడుది. ఇందులో ఇప్పటికే అమరావతి కోసం నిర్ధారించుకున్న అప్పులు 26,000 కోట్ల రూపాయలు. ఇందులో కేవలం అమరావతి కోసం నిర్ధారించుకున్న అప్పుల విలువ 26,000 కోట్ల రూపాయలు. ఈ 26,000 కోట్లను కలుపుకొని అమరావతి కోసం తేవబోతున్న అప్పులు మొత్తం 52,000 కోట్ల రూపాయలు. ప్రియమైన రాష్ట్ర ప్రజలారా, మీడియా మిత్రులారా, 11 నెలల కాలానికే 1,47,655 కోట్ల రూపాయల అప్పులు చేసిన ఈ ప్రభుత్వం కేవలం అమరావతి నిర్మాణం కోసమే 52,000 కోట్ల రూపాయల అప్పులను ఇప్పటికే తీసుకురావడంలో విజయవంతమైంది. ఒక్క వరల్డ్ బ్యాంక్ నుంచే 15,000 కోట్ల రూపాయలు, కేఎఫ్డబ్ల్యూ జర్మనీ సంస్థ నుంచి 5 కోట్ల రూపాయలు, సిఆర్డీఏ నుంచి 21,000 కోట్ల రూపాయలు, హడ్కో నుంచి 11,000 కోట్ల రూపాయలను ఈ రోజున తీసుకురావడం జరిగింది. మేమేమంటున్నామంటే, అమరావతిలో రాజధాని నిర్మాణ విషయంలో మీరు చూపిస్తున్న అత్యుత్సాహము, చొరవ క్రియాశీలకంగా ప్రజలకు, రాష్ట్రానికి ఉపయుక్తకరమైన పనులు చేయమని చెబుతున్నాం. తెస్తున్న అప్పులకు, జరుగుతున్న పనులకు పొంతన లేదని, రూపాయికయ్యే నిర్మాణాలను 10 రూపాయలు మీరు ఖర్చు చేస్తున్నారన్నదే ఈ రోజున ప్రధానమైన అంశం. తద్వారా మీరు 1,000 కోట్ల రూపాయలు ప్రజల యొక్క ధనాన్ని దుబారాగా చేస్తున్నారనేది అంశం. ఓ పక్కనేమో రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెబుతున్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పోర్టు నిర్మాణాలను ముగించడానికి డబ్బులు లేవని చెబుతున్నారు. షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం మధ్యస్థంగా ఆగిపోయి వాటిని కంప్లీట్ చేయమని అడుగుతుంటే వాటికి డబ్బులు లేవంటున్నారు. అంతేకాదు ఆరోగ్యశ్రీని నడపడానికి డబ్బులు లేవంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలను ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారు. రైతులకు ఇచ్చే ఆసరా డబ్బులు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవంటున్నారు. అవి కాక మీరిచ్చిన సూపర్ 6 పథకాలను అమలుపరచడం కోసం రాష్ట్రం దివాళా తీసింది. నా దగ్గర డబ్బులు లేవని సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పినట్టు ఉదంతాలు మనం చూస్తున్న క్రమంలో, అంటే అటుపక్క అభివృద్ధికి, సంక్షేమానికి డబ్బులు లేని ఈ ప్రభుత్వం ఒక్క అమరావతి